హాయ్ ఎవ్రీవన్, ఆఫ్లైన్ క్లాసెస్ గురించి ఎవరైతే ఎంక్వైరీస్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి జూలై 26 రోజు, అంటే ఇంకా జస్ట్ 2 డేసే ఉంది. ఆ రోజు ఆఫ్లైన్ క్లాస్ ఉంది. ఇక్కడ మన స్టోర్లో ఉంటుంది. ఇప్పుడు ఏదైతే నిలబడ్డానో ఇదే ప్లేస్లో అనమాట. స్టోర్ అడ్రస్ హైదరాబాద్ బోడుప్పల్లో ఉంటుంది. దాని అడ్రస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ కూడా ఇస్తాను, లొకేషన్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వడానికి మీకు ఏమైనా పాసిబిలిటీ ఉంటే ట్రై చేయండి. ఆన్లైన్ క్లాసెస్ మాత్రం ఇప్పట్లో ఇవ్వండి, ఇంకా నెక్స్ట్ మంత్ ఉంటే ఉండొచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను, నోట్ చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ వాట్సాప్ చేసి ఇమీడియట్లీ వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ ఉంటే పేమెంట్ చేసి మీరు బుక్ చేసుకోండి. అయితే ఇది వచ్చేసి మనకు క్రాష్ కోర్స్ లాంటిది అనమాట. ఈ కోర్సులో మనం ఇంక్లూడ్ చేసిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, దీంట్లో మనం ఇంక్లూడ్ చేసిన ఏదైతే చాక్లెట్స్ కానివ్వండి, కోర్స్ మొత్తము సబ్జెక్ట్ మనము జనరల్గా ప్రాక్టీస్ చేయాలంటే 1 to 2 months మినిమం పడుతుంది అనమాట. ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా చేయాలి అని అంటే మనం 2 months 3 months కోర్సెస్ డిప్లొమా లాగా పెట్టిన కోర్సెస్ పెట్టినా కానీ మీకు ఫీజు అనేది చాలా పెరుగుతుంది అనమాట. అంత ఫీజు కట్టడం అనేది పాసిబుల్ అవ్వదు. మీకు అంటే చేసేవాళ్ళు చేస్తారనుకోండి, నేను ర్యాండమ్గా అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను కోర్సెస్ పెడతాను. ఇంకొకటి, అన్ని మంత్స్ మీతో ఎంగేజ్ కావడానికి నాకు కూడా టైం ఉండదు అనమాట. మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా మనది ఈ బిజినెస్ అనేది క్లాసెస్ చెప్పడం అనేది నా ప్రొఫెషన్ కాదు. మనకు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మన చాక్లెట్ మెటీరియల్ యూజ్ చేసుకోవడానికి బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి క్లాసెస్ చెప్పడం కోసం మనం క్లాసెస్ అనేది ఆఫ్లైన్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు రాఖీకి రిలేటెడ్గా, దివాళీకి రిలేటెడ్గా ఎవరైనా చాక్లెట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఇది రైట్ టైం అనమాట. చాలా చాలా రైట్ టైం. ఎందుకు అలా చెప్తున్నాను అని అంటే, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మీకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇది రైట్ టైం కాబట్టి ఇప్పుడు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. దీనికి ఎవరు ఎలిజిబుల్ ఎవరు అంటే, అది ఏ ఏజ్ అయినా పర్లేదండి. 10 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబులే. ఇది హాబీ క్లాస్కి నేను పేమెంట్ ఏదైతే మీ దగ్గర ఛార్జ్ చేస్తున్నానో అది హాబీ క్లాస్కి మాత్రమే. మీకు దీనికి బిజినెస్ లాగా కాదు, మీకు అంత ఎక్కువ కూడా ఛార్జ్ చేయట్లేదు, చాలా నామినల్ ఛార్జెస్ అనమాట. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఏజ్ తోటి లిమిట్ అనేది లేదు, జెండర్ కూడా లేదండి. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎక్స్పెషల్లీ మెన్స్ కోసము ఈ వీక్ అనేది నేను స్పెషల్గా చెప్తున్నాను. ఎవరైనా ఉంటే మాత్రం జాయిన్ అవ్వచ్చండి. కార్పొరేట్ కంపెనీస్లో చేయడానికి, ఆర్డర్స్ చేయడానికి చాలా మంచి ఆప్షన్ అనమాట. జనరల్లీ మనము దివాళీ టైంలో మీరు కార్పొరేట్ గిఫ్టింగ్ చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద కంపెనీస్లో ఎక్కువగా చాక్లెట్స్, క్యాండిల్స్, ఇంకేదైనా కుకీస్ లాంటివి, డ్రై ఫ్రూట్స్ లాంటివి ఇంక్లూడ్ చేస్తారు. స్వీట్స్ మాత్రం ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి 1000, 2000, 5000, కొన్ని కంపెనీలో 20,000 ఎంప్లాయీస్ కూడా ఉంటారనమాట. అలాంటి 100, 200 మెంబర్స్ ఉండే కంపెనీస్ కూడా ఎన్నో ఉన్నాయి సిటీలో. అలాంటి కంపెనీస్ ఏంటంటే ముందు ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు స్వీట్స్ తయారు చేయించుకుంటే అవి పాడైపోతాయి అనమాట. కస్టమర్ మన ఇచ్చే వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారో వాళ్ళకి తీసుకునేసరికి అది పాడైపోతాయి. మ్యాక్సిమమ్ ఇలాంటి చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసిన ఐటమ్సే ఉంటాయి అనమాట. గిఫ్ట్ ఐటమ్సే ఉంటాయి. చాలా మంచి డిమాండ్ ఉంది. అవన్నీ అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. కాకపోతే ఇది హిడెన్గా చాలా మంచి మార్కెట్ అయితే ఉందన్నమాట. నేను మ్యాక్సిమం ఒక 8 years నుంచి కార్పొరేట్ గిఫ్టింగ్ సంబంధించిన ప్యాకింగ్ వాళ్ళకి సప్లై చేసే దాంట్లో ఉన్నాను అనమాట. కాబట్టి మన హైదరాబాద్లో ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, అది ఆర్డర్స్ మనం కాకుండా నార్త్ ఇండియా వాళ్ళు చేస్తారనమాట. మన హైదరాబాద్కి ఆర్డర్స్ అక్కడి నుంచి డెలివరీ చేస్తారు, నా దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని. ఇది చాలాసార్లు చెప్పాను, కాకపోతే మళ్ళీ మీకు ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. కాబట్టి ఎవరైనా జెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రము ఇది ఒక సీజనల్ బిజినెస్ అయి ఉండొచ్చు, బట్ పార్ట్ టైం లాగా చేసుకున్నా కానీ మీకు ఒక నెక్స్ట్ అప్కమింగ్ మీకు ఒక బిజినెస్ లాగా, సైడ్ బిజినెస్ లాగా కూడా ఏ ఛాన్సెస్ ఉంటాయి. ఏదైతే నేను నాలెడ్జ్ ఇస్తున్నానో ఇదంతా బిజినెస్ ఓరియంటెడ్గానే ఇస్తున్నాను. అలా అని చెప్పేసి నేను దానికి సంబంధించి అంత ఛార్జ్ మాత్రం చేయట్లేదు. అంత ఛార్జ్ అని అంటే 3,500 ఫీజ్ అండి. ఫీజు ఎంతో కూడా క్లియర్గా చెప్తాను. 3,500 ఫీజు. దీంట్లో మీకు ఫుల్ డే, 1 day, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు మీరు క్లాస్ అనేది ఉంటుందన్నమాట. సీరియస్గా ఉంటుంది. 4 to 6 మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడము, మీరు ఏమైనా మీరు ఏమైనా డిస్కషన్ చేసుకోవడం, లేదంటే ఇంకా మీ ప్రాక్టికల్గా ఏమైనా చేయాలనుకుంటున్నారు, మీకు ఏమైనా చేయాలని ఉంది. కొంతమంది కునాఫా చేయాలని ఉంటుంది, కొంతమందికి ఏదైనా కస్టమైజ్డ్ మెసేజ్ రాసి చేయాలని ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ మౌల్డ్స్ ఉంటాయి. ఇలా పాలికార్బోనేట్ మ్యాగ్నెట్ మౌల్డ్స్ ఉంటాయి అన్నమాట. పాలికార్బోనేట్లో మ్యాగ్నెట్ మౌల్డ్స్ అంటే ఇది ఒక్కొక్కటి 3,500, 4,500 అలా ఉంటాయి ఒక మౌల్డ్. ప్రింటెడ్ చాక్లెట్స్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ కార్పొరేట్ గిఫ్టింగ్లో చాక్లెట్ మీద ప్రింట్ వస్తుంది, వుడెన్ బాక్సెస్లో ఉంటాయి, లగ్జరీ బాక్సెస్. అలాంటి వాటిల్లో ఇవి పెడతారనమాట. ఇవన్నీ మీరు టెక్నికల్గా, ప్రాక్టికల్గా చేయాలి అని అంటే, ఈ మెటీరియల్ ఒరిజినల్గా బయట తీసుకొని మీరు చేయాలంటే
అట్లీస్ట్ 20,000 నుంచి 30,000 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ప్రాక్టికల్గా చేయడానికి ఈ క్లాస్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలా ప్రాక్టికల్గా మీ అంతటి మీరు చేయడానికి ఆ రోజు నెక్స్ట్ 2 hours యూజ్ చేసుకోవచ్చు. 10 to 6 అనేది ఆ రోజు క్లాస్ ఉంటుందన్నమాట. నేను ఏదైతే చెప్తున్నానో సబ్జెక్ట్ అది 1 day కంప్లీట్ అయ్యే కోర్స్ కాదు. అలా అని నేను 1 year 6 months 3 months కంటిన్యూ చేసే అది మనకు లేదు. కాబట్టి దీన్ని క్రాష్ కోర్స్ లాగా డిజైన్ చేసి ఫస్ట్ 6 days మీకు ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నాను అనమాట. దాంట్లో ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అని అంటే, ఫస్ట్ మీరు పేమెంట్ చేయగానే మీకు 6 classes ఆన్లైన్ రికార్డ్ క్లాసెస్ వస్తాయన్నమాట. దాంట్లో ఏం ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అని అంటే, మీరు డిజైన్ చేసుకోవాలి అంటే కస్టమైజ్డ్ ర్యాపింగ్ డిజైన్ చేసుకోవాలంటే ఎలా డిజైన్ చేసుకోవాలి, వాటి ప్రింటింగ్ ఎలా చేసుకోవాలి, వాటి ర్యాపింగ్ చేసుకోవాలి, ఎలా ప్రైజింగ్ చేసుకోవాలి అనే దాని మీద ఫస్ట్ కస్టమైజేషన్ దాని గురించి ఉంటుందన్నమాట. ఎక్కువగా ఏంటంటే మనము జనరల్గా కమర్షియల్గా చాలా చాక్లెట్స్ దొరుకుతూ ఉంటాయి, అలా గిఫ్టింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు. మనకు హోమ్ మేడ్ చాక్లెట్స్ మన దగ్గరికి కస్టమర్ రావాలి అంటే మన కస్టమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కస్టమర్ ఎలా కోరుకుంటున్నారు దాన్ని బట్టి, వాళ్ళ ఒపీనియన్ బట్టి, వాళ్ళ అకేషన్ బట్టి మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు సేల్స్ వస్తాయన్నమాట. కాబట్టి మనం ఫస్ట్ వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. తర్వాతకి మనం చాక్లెట్స్ నేర్పించే విధానం ఎలా ఉంటుందంటే, కొన్ని రెసిపీస్ నేర్పిస్తాం, చాక్లెట్స్ ఇవి అమ్ముకోండి అనే విధంగా ఉండదన్నమాట. అకేషన్ వైజ్గా, ఫెస్టివల్స్ వైజ్గా. అంటే అకేషన్స్ అంటే ఏంటి, బర్త్డేస్, యానివర్సరీస్, ఇంకా వెడ్డింగ్స్, ఎంగేజ్మెంట్స్. ఇప్పుడు ఒక శారీ ఫంక్షన్ అనుకోండి, బేబీ షవర్ అనుకోండి, ఒక చిన్న డాల్ లాగా చేసి చిన్న డాల్ బుకే చేసుకోవచ్చు, మీరు ఆప్షన్ ఉంటుంది, అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకా శారీ ఫంక్షన్ అనుకోండి, ప్లేటర్స్ ఉంటాయి. ఎంగేజ్మెంట్స్ అనుకోండి, దానికి ప్లేటర్స్ ఉంటాయి. అవన్నీ మీరు చాక్లెట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటికీ మీరు అన్ని ఐడియాస్ అనేది మనం చెప్తాం, కానీ అవన్నీ మీరే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకు చాలా వేస్లో ఉంటాయి అనమాట. బిజినెస్ ఆపర్చునిటీస్ ఎన్నో రకాలుగా ఉంటాయి. ప్రోడక్ట్ అనేది చాక్లెటే కానీ అలా డిఫరెంట్ వేస్లో మనం థింక్ చేసే విధంగా అన్ని ఆపర్చునిటీస్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటాం అనమాట. కాబట్టి మీకు ఆర్డర్స్ అనేది డిఫరెంట్ వేస్లో వస్తాయి. ఇంకా మీరు క్యాటలాగ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, అవి ఎలా చేసుకోవాలి, అవి కూడా ఉంటాయి అనమాట. ఎందుకంటే క్యాటలాగ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనము బిజినెస్లోకి ఎంట్రీ అయినప్పుడు. ఎందుకంటే కస్టమర్ వచ్చి అడిగారు అనుకోండి, ఏం చేయాలి మీరు, మీకు ఏం కావాలి అని అడగడానికి బదులుగా మా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పేసి అనుకోండి. ఇప్పుడు అట్లీస్ట్ బర్త్డే కోసం వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాటలాగ్ పంపించాం, మీకు దివాళీ కూడా పంపించారు, యానివర్సరీ కూడా పంపించారు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళకి ఆ టైం వచ్చినప్పుడు మీరు గుర్తొచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీరు ఏదైనా కానివ్వండి, మీరు అట్లీస్ట్ ఎక్కడ ఆర్డర్ పెట్టుకున్నా వాళ్ళైతే ఒక లిస్ట్ అయితే ఇస్తారు కదా, అది ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చాలా మంది 90% చెప్పాలంటే 95% ఇది అసలు ఎవరు ఫాలో అవ్వట్లేరు. కోర్స్ నేర్చుకుంటున్నారు, వదిలేస్తున్నారు. అట్లీస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి, మీరు హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ సెషన్. మీరు ఇంట్లో ఉంటే ఇవన్నీ చేయలేరు, ఇవన్నీ మెటీరియల్స్ మీ దగ్గర ఉండవు, కాస్ట్లీ మెటీరియల్స్, ఇలాంటి మెల్టర్స్ ఉండవు మీ దగ్గర, ఇప్పుడు ఇలాంటి టూల్స్ ఉండవు మీ దగ్గర. కాబట్టి ఇక్కడ యూజ్ చేయండి, మీ ఇక్కడికి వచ్చినప్పుడు చేయండి అన్నా కానీ సగం మంది ఇలానే కూర్చొని నాతోటి చేపిస్తారనమాట. కాబట్టి నేను అలా కాకుండా నేను చెప్పడం అనేది ఆన్లైన్ క్లాస్లోనే అయిపోతాయి. ఈ 6 classes పంపిస్తాను కదా, నేను చెప్పాల్సిందంతా ఆ రోజు అదే క్లాసెస్లో అయిపోతాయి. మీరు వచ్చిన రోజు మీరు యూటిలైజ్ చేసుకోండి, ఇక్కడ మెటీరియల్ని యూటిలైజ్ చేసుకోండి. మన టాపిక్స్ వైజ్గా వచ్చాం కదా, టాపిక్స్ కంప్లీట్ చేస్తాను, ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనేది. అవి ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, అకేషన్ వైజ్గా, ఫెస్టివల్స్ వైజ్గా ఎన్ని అకేషన్స్ ఉన్నాయో అవన్నీ గురించి డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ఏ అకేషన్స్కి మనం ఎలా చేస్తే బాగుంటుంది, కస్టమర్స్ని ఎలా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి. తర్వాత ఫెస్టివల్ వైజ్గా మనకు రాఖీ నుంచి స్టార్ట్ అనుకోండి, రాఖీ తర్వాత ఫ్రెండ్షిప్ డే, వినాయక చవితి వస్తుంది, తర్వాత దసరా వస్తుంది, తర్వాత దీపావళి వస్తుంది, ఫ్రెండ్షిప్ డేలు, ఇంకా మదర్స్ డే, ఫాదర్స్ డే, వ్యాలంటైన్స్ డే, ఇంకా ఉమెన్స్ డే, ఇవన్నీ అనమాట. ఇలాంటి ఇంకెన్నో ఉంటాయి అనమాట. ఈవెన్ ఇంకా చాలా ఉంటాయి, క్రిస్మస్ ఇంక్లూడింగ్, ఇంకా క్రిస్మస్కి రిలేటెడ్గా కూడా ఇంకెన్నో ఉంటాయండి. ఇంకా వ్యాలంటైన్స్ డే వచ్చింది అనుకోండి, వ్యాలంటైన్స్ డేకి ముందు నుంచి ఇంకా ఉంటాయన్నమాట. 1 week 10 days ముందు నుంచే ఉంటాయి. చాక్లెట్ డే, కిస్ డే, ఇంకేంటంటో అండి చాలా ఉంటాయన్నమాట. అలాంటివన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ సేల్స్ అవుతాయి, నిజంగానే అవుతాయి అనమాట. యాక్చువల్లీ యూత్ బాగా తీసుకుంటారు, కస్టమైజ్ చేయాలి కానీ బాగా ఉంటుంది. కాబట్టి దివాళీకి కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. అలా ఫెస్టివల్ వైజ్గా, అకేషన్స్ వైజ్గా ఇది ఓకే, ఇది కామన్. తర్వాతకి నెక్స్ట్ ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ కాన్సన్ట్రేషన్ చేస్తామన్నమాట. ఇవన్నీ వింటూ ఉంటే మీకు ఇంతకుముందు నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, జనరల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. అందు గురించి ఇంత క్లియర్గా చెప్తున్నాను. మనం చాక్లెట్ చేస్తున్నాము, నా దగ్గర ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయని లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు అందరూ. పిస్తా, బాదాం, కాఫీ, ఇంకా ఏంటో ఫిల్లింగ్స్, ఆ ఫిల్లింగ్, ఈ ఫిల్లింగ్, ఫెర్రర్ వచ్చారు, స్నిక్కర్స్ అని ఎన్నెన్నో లిస్ట్ పెట్టేసి ఇది ఇంత కేజీ, ఇది ఇంత కేజీ అని పెడుతున్నారు. అది సేల్స్ అవ్వవండి. నేను చెప్తున్నాను కదా, నేనే క్లియర్గా చెప్తున్నాను, అలా సేల్స్ అవ్వవు. సేల్స్ అవుతాయని చెప్పేసి మీకు ఏదో
ఫేక్ ప్రామిస్ చేసి తర్వాత మీరు ఏదో 1000 2000 పెట్టి మెటీరియల్ తీసుకొని అవి సేల్ అవ్వక అది నన్ను తిట్టుకోవడం తప్ప ఏముండదు అనమాట. కాబట్టి నేను అలాంటి ఫేక్ ప్రామిసెస్ అయితే ఏం చేయట్లేదు. మనకు ఒక పద్ధతి అనేది ఉంటుంది అనమాట. దేనికైనా ఒక బిజినెస్ లో ఒక కస్టమర్ ఏం కోరుకుంటారు, మైండ్లో ఏముంటుంది, ఒక ప్రాబ్లం ఉంటుంది, దాని సొల్యూషన్ మన దగ్గర ఉందనుకోండి మనకు కనెక్ట్ అవుతారు అనమాట. కస్టమర్కి ఒక నీడ్ ఉంటుంది, మన దగ్గర సొల్యూషన్ ఉంటుంది. ఆ రెండు కనెక్ట్ అయినప్పుడు ఒక సేల్ అనేది జనరేట్ అవుతుంది. అందు గురించి మనం ఆలోచించి ఏం చేసాము అని అంటే హెల్త్ బెనిఫిట్స్ వచ్చే చాక్లెట్స్ అనేది మనము క్రియేట్ చేసామన్నమాట. మీరు ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళి చూడండి, చిన్న సూపర్ మార్కెట్ అయినా పర్లేదు, యోగా బార్స్ అని, ప్రోటీన్ బార్స్ అని, ఇంకా వెయిట్ లాస్ గురించి చాక్లెట్స్ అని, యోగా బార్స్ అని ఇలాంటివి వస్తున్నాయి అనమాట. ఈ మధ్య మీరు గమనిస్తున్నారో లేదో, గమనించకపోతే ఒకసారి షాప్కి వెళ్ళండి, సూపర్ మార్కెట్కి వెళ్ళి అసలు రకరకాల ఏమొస్తున్నాయని చూడండి. ఇంకా చిన్నవి ఇలాంటి స్టోర్స్ ఉంటాయి చూసారా, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అమ్మే స్టోర్స్, హెర్బల్ ప్రొడక్ట్స్ అమ్మే స్టోర్స్, దాంట్లోకి వెళ్ళి చూడండి అవి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, వాటి రేట్ ఎలా ఉంది చూడండి. 1-2 కొనుక్కొని వాటిని టేస్ట్ చేసి చూడండి బిఫోర్ కమింగ్ టు దిస్ క్లాస్. తర్వాతకి వాటి టేస్ట్ చూడండి, వాటి ఎన్ని గ్రాములు ఉంది, ఎన్ని రేట్లో చూడండి. తర్వాత మన క్లాస్ వినండి, అప్పుడు మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఉందనేది మీకు అర్థమైపోతుంది అనమాట. అదొకటి. తర్వాతకి ఇప్పుడు అది బాగా నడుస్తుంది, ఆ విషయం నడుస్తుందని నడవట్లేదనే విషయాన్ని పక్కన పెట్టేస్తే మనకి ఏంటంటే టాపిక్ ఏంటంటే మీకు 10-12 టైప్స్ హెల్త్కి రిలేటెడ్గా చాక్లెట్స్ అని నేర్పిస్తాం అనమాట. అంటే వెయిట్ లాస్ కోసం చాక్లెట్స్, వెయిట్ గెయిన్ కోసం చాక్లెట్స్, ఇంకా ప్రోటీన్ బార్స్, యోగా బార్స్, న్యూట్రీ బార్స్, ఇంకా మెమొరీ కోసం బార్స్, ఇలాంటివి డిఫరెంట్ గ్రానులా బార్స్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్లో మీకు నేర్పిస్తాం అనమాట. దీంట్లో ఏదో నేర్పించామా, పెట్టామా, చేసామా అన్నట్టు కాకుండా కాస్ట్ కటింగ్ చేసుకునే విధంగా ఒక ప్రొడక్షన్ బల్క్లో చేసుకున్నప్పుడు ఎలా చేసుకోవాలి, ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఇలాంటివన్నీ మనము తీసుకొని దాని ప్యాకింగ్తో సహా ఒక లేబుల్ వేస్తాం కదా, ఆ లేబుల్ మీద ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఆ లేబుల్ మీద ఏమేమి వేయాల్సి ఉంటుంది అంటే దాని మీద రేట్ ఒకటే కాదు, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఉంటాయి, దానివల్ల బెనిఫిట్ ఏంటి. మనకు ఒక కమర్షియల్ చాక్లెట్ కొన్నారనుకోండి, ఆ చాక్లెట్ మీద మీకు వెనకాల లేబుల్లో ఏమేమి ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, దాంట్లో ఏమైనా మీకు వాళ్ళ కంపెనీ అడ్రస్ ఉంటుంది. ఏదైనా ఇప్పుడు సోయా ప్రోడక్ట్స్ కొన్ని ఏమైనా ఇంక్లూడ్ అయి ఉన్నాయనుకోండి, అవి ఉన్నాయి. మనకు ఎలర్జీ కంటెంట్స్ అంటే ఎలర్జీ ఎవరికైనా ఉంటే ఇది పడకపోతే చెక్ చేసుకోండి అని ఇట్లా ఉంటాయి కదా ఇన్స్ట్రక్షన్స్, అలాంటివి ఉంటాయి. ఇంకా ఏమైనా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్ ఇంక్లూడ్ చేస్తే అవి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఏం చేయాలి, నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, నో యాడెడ్ కలర్స్ అని మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ప్యూర్లీ మంచి క్వాలిటీ యూస్ చేసామని చెప్పేసి అలాంటివన్నీ ఉంటాయన్నమాట లేబుల్. ఆ లేబుల్ పర్ఫెక్ట్గా లేబుల్ లేకుండా, ప్యాకింగ్ లేకుండా మనం మార్కెట్లోకి వెళ్ళి నా ప్రోడక్ట్ సేల్ అవ్వట్లేదు, నేను పెట్టింది ఎవరు కొనట్లేరు అని చెప్పేసి అట్లీస్ట్ అసలు ఏది ట్రయల్ చేయరు అనమాట. నేను చెప్పిన 100 పాయింట్లలో కనీసం 1 పాయింట్ కూడా ట్రై చేయరు. జస్ట్ మౌల్డ్లో చాక్లెట్ వేసుకొని చేసేసి ఇంట్లో 4 పంచేసుకొని, మీకు కుదిరితే 10 మందికి పంచేసుకొని ఒక 4 అడిగేసి ఇదే బిజినెస్ అని చెప్పేసి డ్రాప్ అయిపోయి వెనక్కి వచ్చేసి బిజినెస్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. మీరు షాప్కి వెళ్ళండి, షాప్కి వెళ్తే వాళ్ళు అలానే చేస్తున్నారా? అలా కాదు కదా, దానికి ఒక పర్ఫెక్ట్ ప్యాకింగ్ ఉంటుంది, దాని పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా హై లెవెల్లో థింక్ చేసే వాళ్ళకి ఈ క్లాస్ సెట్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు అలా థింక్ చేయకపోతే, మీకు నాలెడ్జ్ లేకపోతే అలా ఆలోచించడానికి ట్రై చేయండి. అలా ఇగ్నోర్ చేయమని నేను చెప్పట్లేదు. ఇలా ఉంటుంది బిజినెస్ అంటే ఇలా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. తప్పు పట్టట్లేదు ఎవరిని, మనము ప్రయత్నం చేస్తేనే అవుతుంది అనమాట. కాబట్టి మీకు నాలెడ్జ్ ఇస్తున్నాను. జనరల్గా మనకి ఎంత ఉంటుంది దీంట్లో డెప్త్ ఒక బిజినెస్ లా అనేది చెప్తున్నాను అనమాట. నేను చెప్పేది ఏదైతే ఉందో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇవి ఏం బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేసినా కానీ ఇవి ఏ సబ్జెక్ట్ మీకు ఇంక్లూడ్ అవ్వదు. మళ్ళీ మనం ప్రాక్టికల్గా ఒక మార్కెట్లోకి వచ్చి ప్రతిదీ నేర్చుకొని పడి లేసి కొన్ని లక్షల నష్టాలకు పోయి 10 మందితో మాటలు పడి 10 రకాల టెన్షన్స్ పెట్టుకొని ఎన్నో చేస్తే కానీ, ఇయర్స్ అనుభవం అయితే కానీ ఇవన్నీ రావన్నమాట. అవన్నీ మీకు నోటి దాకా తీసుకొచ్చి అన్ని సింప్లిఫై చేసేసి మీకు నేర్పిస్తున్నాను. అదొకటి. ఇంకొకటి, మనం కోర్స్ ఏదైతే ఛార్జ్ చేస్తున్నామో అది చాలా నామిలని నేను చెప్తున్నాను. అది మీరు దీన్ని బెనిఫిట్ పొందిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. జనరల్గా అయితే తెలియకపోవచ్చు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే చాక్లెట్స్ కాంపౌండ్స్ తోటి ఉంటాయి, కోవెచర్ తోటి ఉంటాయి. ఓకే, 2 రకాలు ఉంటాయి అనమాట. కాంపౌండ్కి కోవెచర్కి డిఫరెన్స్ ఉంటుంది. రేట్లో అయితే 4 times ఎక్కువ రేట్ ఉంటుంది కోవెచర్.
అయితే ఇలా డిఫరెన్స్ అయితే ఏదైతే ఉంటుందో, మనం జనరల్గా కోవేచర్ తోటి ఎవరు నేర్పిస్తే దాని ఫీజు 20,000 30,000 ఎబోనే ఉంటుంది. మనం ఆ కోవేచర్ అనేది ఈ ప్రాక్టికల్ క్లాస్లో మనం ఇంక్లూడ్ చేస్తామన్నమాట. కోవేచర్ ఎలా ఉంటుంది, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ కానీ కోవేచర్ కానీ మనము టెంపరింగ్ చేయాల్సి ఉంటుంది, హ్యాండ్ తోటి టెంపరింగ్ చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి ఇలా చూస్తే వచ్చేది కాదనమాట, వీడియోస్ చూస్తే అసలుకే రాదు. మనం హ్యాండ్ తోటి చేయాల్సి ఉంటుంది, టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. టెంపరేచర్ని, రూమ్ టెంపరేచర్ని, చాక్లెట్ టెంపరేచర్ని ఒక 10 minutes మనం దాన్ని చూసి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అది మనం ఫిజికల్గా చూస్తేనే అర్థమవుతుంది అనమాట, లేకపోతే అది అర్థం అవ్వదు. అందు గురించి ఒకవేళ అటెండ్ అయితే ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అవ్వండి. ఇంకొకటి నెక్స్ట్ మంత్ కూడా నేను తీసుకోండి అనేది చెప్పలేనండి. మనకి ఇప్పటి నుంచి బిజీ షెడ్యూల్ ఉంటుంది అనమాట. ఆన్లైన్ క్లాసెస్ ఒక బ్యాచ్ తీసుకుంటాను, ఆఫ్లైన్ మాత్రం మాక్సిమం ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే టైం లేకున్నా కానీ ఇమీడియట్లీ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ఇంకా దీంట్లో కోవేచర్ కాంపౌండ్ 2 తీసుకొని మనం చేస్తాము. ఇంకా ప్రింటెడ్ చాక్లెట్స్ మీకు చెప్పాను కదా, వ్రాపింగ్ మీద ప్రింట్ వచ్చిన చాక్లెట్స్ నేర్పిస్తాము. మళ్ళీ చాక్లెట్ మీద ప్రింటింగ్ వచ్చిన చాక్లెట్స్ అనమాట. చాక్లెట్ మీద కూడా మనకు ట్రాన్స్ఫర్ షీట్స్ వేస్ట్ చేస్తాం కదా, అది మీరు ప్రాక్టికల్ గా చేస్తేనే అది ఒక ఫీల్ వస్తుంది అనమాట. మీరు వీడియోలో ఎంత చూసినా కానీ అంతే. అలానే మనకు కుదరని వాళ్ళైతే ఏం చేయలేరు కదా, ఇక్కడ అందరు రాలేరు కదా. కాబట్టి మీరేం టెన్షన్ తీసుకోకండి, మీరు మెటీరియల్ ఆర్డర్ పెట్టుకొని ఇంటి దగ్గర చేసుకోవచ్చు. కాబట్టి 100% మీకు కుదిరితేనే, ఒక సరదాగా ఇక్కడికి రావాలి అనుకుంటేనే రండి. ఒక సినిమాకో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఒకటి స్పెండ్ చేస్తారు కదా, ఒక రిసార్ట్కి వెళ్ళి ఒక రీక్రియేట్ అవుతారు కదా, రిక్రియేషన్ లాగా ఎలా అవుతారు, అలా మిమ్మల్ని మీ స్కిల్స్ పెంచుకోవడానికి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి, ఒక స్టెప్ ఇంటి నుంచి బయటికి ఒక స్టెప్ వేయడానికి ఇది ఒక మంచి ఛాన్స్ అనమాట. మీతో పాటు 10 మంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా సేమ్ ఇంటెన్షన్స్ తోటి, సేమ్ ఆలోచనతోటి వచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళతోటి మీరు ఒక గ్రూప్ అయినప్పుడు మీరు ఐడియాస్ అన్ని షేర్ చేసుకోవడము, మీరు ఆ 10 మందితోటి ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు ఒకరు చేస్తున్నారు, ఒకరు చేయట్లేరు, ఒకరు స్లో అయిపోయారు, ఒకరు బాగా ఫాస్ట్ గా ఉన్నారు, ఓకే వీళ్ళు ఇలా వెళ్తున్నారా, వీళ్ళు ఇది చేస్తున్నారా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే షేర్ చేసుకోవడం, ఇంకేదైనా స్టాల్స్ పెట్టుకున్నప్పుడు సంథింగ్ ఏదైనా చేసుకున్నప్పుడు ఒక 4 కలిసి చేసుకోవడం, ఐడియాస్ షేర్ చేసుకోవడం, ఇంకెన్నో ఉంటాయండి బెనిఫిట్స్. మోరల్ సపోర్ట్, ఫస్ట్ థింగ్ మోరల్ సపోర్ట్ ఉంటుంది అనమాట. మనం ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి పడిపోతాం అనమాట. జనరల్ నార్మల్ లైఫ్ నుంచి ఒక దాంట్లోకి అయితే స్టెప్ అయితే వేస్తాం, తర్వాత అది ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది, మీ యొక్క హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. స్టార్టింగ్ లో మాత్రం హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందండి. హార్డ్ వర్క్ అంటే ఏంటి, కష్టపడి ఫిజికల్ గా ఎఫర్ట్ పెట్టమనట్లేదు. ఉన్న టైంని ఎంత దొరికితే అంత టైంని మనము మన టార్గెట్ రీచ్ అవ్వడానికి, మన బిజినెస్ గ్రోత్ కోసము, మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్వాలిటీగా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎంతసేపు గంటలు అవసరం లేని పనుల మీద స్పెండ్ చేసి అవసరమైన పనులు పక్కన పెట్టడం కాకుండా క్వాలిటీ ఆఫ్ టైంని మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది నేను కష్టపడడం అంటే ఏంటో ఎత్తడము, ఇది దూకడము, దూకడం కాదు. నేను అనేది చాలా స్మార్ట్ గా అయినా, ఆలోచనలైనా కానీ చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసేసి మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అదర్ యాక్టివిటీస్ మీద తక్కువ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా క్లాస్లో డిస్కషన్ చేసుకుంటాము. ఆఫ్లైన్ క్లాస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఎక్స్పీరియన్సెస్, చాలా మంది అయితే సక్సెస్ అయ్యారు, సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇది డిపెండ్ ఆన్ మార్కెట్, డిపెండ్ ఆన్ వాళ్ళు ఎంట్రీ అయిన టైము, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్, వాళ్ళకున్న ఆపర్చునిటీస్, అన్ని రకాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఇది సూపర్ బిజినెస్, మీరు జాయిన్ అవ్వండి అని చెప్పను, ఇది ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పను. నేను తీసుకున్న అమౌంట్కి నేనేం చెప్పగలుగుతాను, మార్కెట్లో దీని డిమాండ్ ఏముంది, ఒకసారి మీరు తెలుసుకొని జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. ఇంకొకటి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు పెట్టే ఫీజు కానీ, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కానీ మీకు ఫోర్స్ఫుల్గా కానీ మీకు ఇబ్బంది అవుతుంది అనుకోండి, అంటే నీ 5,000 తోటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నేను కట్టలేను అనుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ డ్రాప్ అవ్వండి. మన లైవ్స్ కానీ వేరే ఛానల్స్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు, అలాంటివి చూసి ఇంటి దగ్గరే ఉండి నేర్చుకోండి. ఇంకేదైనా బిజినెస్ ఆపర్చునిటీస్ మంచిగా ఉంటే ట్రై చేయండి. ఏదేదో సరదాగా కూల్గా హ్యాపీగా ఇది రన్ చేసుకునే వాళ్ళకైతే రండి. సీరియస్గా ఒక ప్రెజర్ పెట్టుకునే వాళ్ళు మాత్రం ఫస్ట్ డ్రాప్ అవ్వండి. మీరు అన్ని సెటిల్ అయ్యాక, అంతా నార్మల్ అయ్యాక జాయిన్ అవ్వండి. ఇలా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎవరైనా ఇప్పుడు నేను నా పనులన్నీ చాలా పక్కన పెట్టేసేసి ఈ క్లాసెస్ అనేది తీసుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. దానికోసం ఎంతో సెటప్ పెట్టుకున్నాను అనమాట. దీనికోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఎంతో ఎఫర్ట్ పెడుతున్నాను. నేను నార్మల్గా పెట్టేదానికంటే, ఫీజులు తక్కువ పెట్టేదానికంటే
10 times చాలా తక్కువ పెడుతున్నాను అనమాట. ఇంత చేసి ఇంత సర్వీస్ చేసిన తర్వాత నాకు ఒకరిద్దరు వచ్చేసేసి స్ప్రెడ్ చేసేసి ఇది కాదు అది కాదు ఇది వేస్ట్ అది వేస్ట్ అన్నారనుకోండి, నాకు చాలా తీసుకోవడానికి నాకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. నేను ఏదో బాగా సంపాదించేసి క్లాసుల వల్ల నేను ఏదో చేశాను అనుకోండి, నేను అవన్నీ పట్టించుకోను. కాకపోతే ఏదైనా అవసరం లేని విషయాలను ఎక్కువగా స్ట్రెస్ చేశారనుకోండి ఎవరైనా, నేను అది నా వర్క్ మీద ఇంపాక్ట్ అవుతుంది అనమాట. నాది ఈ క్లాసులు ఏదైతే చెప్తున్నానో ఇది నా మెయిన్ బిజినెస్ కాదు, నా మెయిన్ పర్పస్ కూడా కాదు. కాకపోతే మన మెటీరియల్ ఏదైతే ఉందో చాలా మంది అడగడం వల్ల దీని ఒక క్లాసెస్ అట్లీస్ట్ 1 month లో 1 or 2 తీసుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది అనమాట. కాబట్టి ఇది ఎవరికైతే సూటబుల్ అవుతుందో వాళ్ళే జాయిన్ అవ్వండి. ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో అన్న తర్వాతకి ఎంతో మందికి వెళ్ళిపోతుంది, 1000 మందికి వెళ్ళిపోతుంది. అందరూ జాయిన్ అవ్వాలని లేదు కదా, ఫోర్స్ లేదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇలాంటి క్లాసెస్, ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ కోసము, ఒక స్టెప్ బయటకు వేయడానికి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళు ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. అందరూ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా పని చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మెటీరియల్ అన్ని మన దగ్గర దొరుకుతాయి, మన స్టోర్లో దొరుకుతాయి. చూడండి, మన వెబ్సైట్ కూడా ఉంది, rschocolateHub.in. వెబ్సైట్లో కూడా ప్రోడక్ట్స్ చూడొచ్చు. మీకు ఒకవేళ నా దగ్గర ఎక్కువ రేట్ అనిపించింది, ఇంకెక్కడైనా తక్కువ అనిపించింది, మీ ఇష్టం, కొనుక్కోండి, ప్రాబ్లం లేదు. ఈ క్లాస్ నాకు ఎక్కువ అనిపించింది, నేను జాయిన్ అవ్వను అని అనుకుంటే మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు, అది కూడా ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీ ఫుల్ నేమ్, సర్టిఫికేట్ కోసం ఫుల్ నేమ్, ఇంకా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అది పెట్టండి. తర్వాత మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు అన్ని అప్డేట్స్ వస్తాయన్నమాట, ఏ క్లాస్కి ఏం తెచ్చుకోవాలి ఏంటి అనే అన్నీ వస్తాయి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, క్లాస్లో ఎప్పుడు చెప్పను, కాకపోతే ఇప్పుడు చెప్తున్నాను. మీరు క్లాస్కి వచ్చిన రోజు మీకు లంచ్ కానివ్వండి, టీ, స్నాక్స్ ఆ రోజు మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాం అనమాట. అది కూడా మాకు చాలా కాస్ట్ అవుతుంది. అయినా కానీ అది విషయాన్ని ఎప్పుడు చెప్పను. కాకపోతే అది ఫీజులో ఇంక్లూడ్ అని చెప్పట్లేదు. నాకు అది ఇష్టము, నాకు వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయడం అనేది నాకు ఇష్టము. కాబట్టి 10 మందితో స్పెండ్ చేయడము నాకు కూడా ఇష్టం అనమాట. కాబట్టి నేను అలా సరదాగా అలా చేసేస్తుంటాను, దాన్ని చెప్పుకోవాలని ఉద్దేశం కాదు, కాకపోతే చెప్తున్నాను అనమాట. ఏదైతే క్లాసెస్ చెప్తున్నానో మీరు ఎంత ఇంట్రెస్ట్గా వస్తారో ఆ 10 మందితోటి ఆ రోజు కలవడము, 10 రకాల ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడం నాకు కూడా ఇష్టం అనమాట. కాబట్టి క్లాస్ అనేది చాలా జాయ్ఫుల్గా, చాలా బాగా జరుగుతుంది, కూల్గా జరుగుతుంది. అదే ఎనర్జీ, అదే ఎఫర్ట్ ఆ రోజు ఏదైతే పెడతారో అది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. అలానే కంటిన్యూ చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.